కుటుంబానికి, సంఘానికి, సమాజానికి కూడా విలువైన పాత్ర. నువ్వు తెలుసా? అంతమంది బిడ్డల తల్లుల గురించి చెప్తారు, మా అమ్మ లేకుండా మేము ఎక్కడికి అడుగేయం, మా అమ్మ సలహా లేకుండా, మా అమ్మ ఆలోచన లేకుండా, మా అమ్మ మమ్మల్ని చూడకుండా మేము ఎక్కడికి అడుగు వేయం. మరి మీ నాన్న అంటే, మా నాన్న నెక్స్ట్ ఆప్షన్. అలాగని మా నాన్న తక్కువ చేసి మాట్లాడను, కానీ మా అమ్మకి మంచి తెలివి ఉంది, మా అమ్మ బాగా మంచి వివేకంతో ఉంటుంది, మా అమ్మ మంచి జ్ఞానంతో ఉంటుంది. కానీ నా వెనక నువ్వు ఉండాలి, నాకు తోడుగా నువ్వు ఉండాలి, నాకు తోడుగా ఉండి నువ్వు నన్ను నడిపించాలి, నువ్వు నడిపిస్తేనే నేను నడుస్తాను. బిడ్డలు భవిష్యత్తు వెనక స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది, స్త్రీ పాత్ర చాలా విలువైనది. ఎందుకంటే మగవాడు బయట రకరకాలైన ఆకర్షణలకు లోనైపోతాడు, బలహీనుడవుతాడు. వాస్తవంగా ఆ స్త్రీ బలహీన ఘట్టమని ఏంచిన కొన్ని విషయాల్లోనే బలహీన ఘట్టం, కానీ స్త్రీ గట్టిగా కనుక బలాన్ని పొందుకుంటే అంతటిని ఒక్క తాటు మీదకి తీసుకొచ్చి కుటుంబం అంతటిని చక్కగా నడిపించింది. ప్రభువు కోరుకుంటున్నది అంటే నువ్వు నాయకురాలుగా ఉండాలి, నీ కుటుంబానికి నాయకురాలుగా, సంఘములో నాయకురాలుగా, ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన దానిగా నువ్వు ఉండాలి.